అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. పాత కార్లకు రంగేసిన ముఖ్యమంత్రి, బడ్జెట్ మీద గవర్నర్ తో మాటామంతి. పార్టీ మారేది లేదన్నా నలుగురు, డబ్బున్నే సీఎం అవుతాడట కేసీఆర్ సారు. ఫుట్పాత్ కబ్జాలు కూల్చివేత, ఇడుస్తలేరు షాపింగ్ మాల్లు సుత. ఆఫీసర్ గారి ఆస్తి 100 కోట్లు, రూల్స్ కు ఒడిచిండట తూట్లు. అయోధ్య బాట పట్టిన భక్తులు, బాలరాముడికి మస్తు నగలు. వామ్మో 6,71,000 కోట్ల అప్ప, గంతగానం ఏం చేయొచ్చురబ్బా? ఇండ్లు గట్టకనే పోయిరి, లోన్లు మాఫేగాలే, నిరుద్యోగ భృతి ఇయ్యనే లేదు, దళిత బంధు కొసరు ఇచ్చిరి, రోడ్ల అధ్వానమే ఉండే, హైదరాబాద్ దల్లాసేగాలే అని మాట్లాడుకున్నారు. అప్పుల లెక్కలు చెప్పిన్నాడు. మరి కొత్త గవర్నమెంట్ జర ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి కదా. నల్లకాలరు ఎవలియో అనుకునేరు, మన సీఎం సార్ కాన్వాయే బండ్లు మార్చిండు. మళ్ళా ముఖ్యమంత్రి అయినాక సొంత కాలరనే తిరుగుతుంటే వెనకాల ముంగట సర్కారువి. బయట దేశాలకెళ్ళి వచ్చినాక ఇవాళ గీ కాలరల సచివాలయానికి వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. అట్లా నీ కొత్త ఏం కావుల్లో పాత కార్లే. మొన్నటిదాకా కేసీఆర్ సార్ ఈ బండ్లలోనే తిరిగేది, కాకుంటే అప్పుడు తెల్ల రంగు ఉండే సెంటిమెంట్ ప్రకారము. వాటికే నల్ల రంగు వేపించి రేవంత్ రెడ్డి సార్ వాడుతున్నాడు. కార్లని బంగ్లాలని వేస్ట్ ఖర్చులు పెట్టద్దని ముందే చెప్పిండు. మొత్తం 8 ఫార్చునర్ కార్లు సారేంటారు, ఒకటి ఇంటికాడ ఇంకోటి సచివాలయంలో తయారుగా ఉంటది. అంతేకాదు పాతోళ్ళని తీసేసి కొత్త సెక్యూరిటీ పెట్టుకున్నాడు. పాత గవర్నమెంట్ 66 కోట్లు పోసుకున్న 22 ల్యాండ్ క్రూజర్లు విజయవాడలు ఉన్నాయి అన్నారు. అవేం చేస్తారో మరి. ఈ ముచ్చటిట్లుంటే బడ్జెట్ ఎంత పెట్టాలి, దీనికి ఎంత పైసలు ఇవ్వాలనేది ఇవాళ కూడా మీటింగులు అయినాయి. అట్లనే బ్రిటిష్ హై కమిషనరు, ఆఫీసర్లు, ఆటలలో అర్జున అవార్డులు వచ్చిన వాళ్ళు, ఆసియా ఆటలలో పథకాలు తెచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి సార్ను కలిసిండ్రు. సచివాలయంకి వెళ్లి సీదా రాజ్భవన్ కు పోయిండు. 26 జనవరి జెండా వందనం పండుగకు గవర్నర్ మేడాన్ని పిలిచే ముచ్చట, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్, మెంబర్ల సెలక్షన్ గురించి, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవుల గురించి, అట్లనే బడ్జెట్ మీటింగ్ల మీద మాట్లాడుకున్నారట ఇద్దరు. ఇక 5 జిల్లాల కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టింది ధరణి కమిటీ. వచ్చిన కంప్లైంట్లు, ఉన్న తక్లీఫ్ల మీద మాట్లాడుకున్నారట. కాక నియంగానే చంపైతారంటవానే? చూస్తుంటే అట్లనే కొడుతుంది. ఓ కాళ్ళు వస్తామంటే తీసుకుంటారంటవా? నన్ను అడిగితే తీసుకోవద్దురా. ఆగో అట్లెట్లుంటది? అప్పుడు గుంజలేదా అల్లను? మామ ఈ నలుగురేనా ఇంకుండొచ్చురా? అయ్యా అప్పుడే షురువైందా? గిట్లయితే కారోళ్ళకి కష్టకాలమే అని రాజకీయాలు తెలిసిన వాళ్ళ నడుమ ఇలా జరిగిన చర్చలు ఎందుకంటారా? ఇగో గిందుకు రాత్రి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం సార్ను కలిసిర్రు. కార్తీకుడు గ్యారంటీ, కండువాల్ మార్చుడు పక్కా అని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ 4 కూడా పాత మెదక్ జిల్లా ఎమ్మెల్యేలే. గెలిచి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే పార్టీ మారుతురా అని పుకార్లు ఉట్టే వరకు ఇదెక్కడికి అతరో అని తెల్లారంగానే 4 గులాబీ భవన్ కురుకొచ్చి ఖండాలుగా ఖండించారు. కార్తీకే ముచ్చటే లేదని. టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. అనవసరంగా మమ్మల్ని బదనాం చేసి పార్టీలు మారుతుండనేది కరెక్ట్ కాదు. నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాకా ఇక్కడే ఉంటాం. అప్పట్లో పార్టీలు మారిన వాళ్ళు కూడా గివ్వే డైలాగులు దంచేటోళ్ళు. మరి ఎందుకు కలిసిండ్రు సార్లు? నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. సమస్యల మీద, మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన మేము వెళ్తాం, అరుగుతాం. అది మా ఒక హక్కు. మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం. అగనట మా నియోజకవర్గానికి పైసలు కావాలి, పనులు చేయాలి, మాకు చెప్పకుండా ప్రోగ్రాములు పెట్టద్దు, ప్రోటోకాల్ పాటియాలి, సెక్యూరిటీ పెంచాలని సీఎం సార్ ను కోరిండ్రట. కానీ సీఎం సారు మొన్నటిదాకా బయట దేశాలలోనే ఉండే. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగిర్రు, ఎప్పుడు ఓకే అయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇంకా కలవలేదు. రేవంత్ రెడ్డి సార్ ను కలుస్తున్నట్టు కేసీఆర్ సార్ కు చెప్పిండ్రు. మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం. మాకంత భయం ఏముంటది? మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు. మంచిదే, పార్టీ
ఏదైనా సీఎంఏ ఎమ్మెల్యేనే గెలిపించిన పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి గెలవాల్సిందే, కావాల్సిందే, అడగాల్సిందే, డెవలప్మెంట్ చేయవలసిందే. మరి గీంత దానికే పార్టీ మారుతురనే ప్రచారం ఎందుకైందంటే తెలంగాణ వచ్చినాక సీఎం సార్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యేలు గెలవంగా ఎన్నడూ చూడలే కాబట్టి ఎన్ని మాట్లాడినా అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే. ఓ గల్లా ఇచ్చిందంటే కండువాలు మారుస్తానికే. డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీలకు రావాలి అన్నట్టు నడిచింది రాజకీయము. బంగారు తెలంగాణ కోసం సార్ను గల్చుడు, కారెక్కుడు, నియోజకవర్గం అభివృద్ధి కోసం అనుడు, గులాబీ తోటలకు గుసాయించుడు. 9.5 ఏళ్లలో 42 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పార్టీ మారింది. ఇక 2 డైలాగులు చెప్పే మునుపు గట్ల నడిచినందుకే ఇప్పుడు సీఎం ను గెలిచినా పక్క జంపే అనే ప్రచారం నడుస్తుంటే కాదని మనోళ్ళు ఖండిస్తున్నారు. ఈ గవర్నమెంట్ 2-3 ఏళ్లే ఉంటదని కారోళ్ళు, మేము దలుచుకుంటే మీ పార్టీ 39 ముక్కలైతుందని కాంగ్రెస్ వాళ్ళ కౌంటర్లు నడుస్తున్నాయి. అలా వీళ్ళు సీఎం ను గెలిచడంతోటి రేపు ఎట్టుంటుందో చూడాలి మరి. ఉత్తగనన్నా 32 మెడికల్ కాలేజీలు కడితిమి, మంచిగా 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోవు. మా మీద ఎచ్చి పచ్చి రాసి సోషల్ మీడియాలో బద్నాం చేసిండ్రు, లేకుంటే రిజల్ట్ అలాగుండు అని అనుకొచ్చిండు రామన్న. గా మాట అన్నట్టుగానే సోషల్ మీడియా మీద పడ్డరుల్లో మంచి మంచి వీడియోలు తయారు చేపించి ఎట్లా గిరికలు కొట్టియాలనో కారు కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చే పనిలున్నాడు. కరీంనగర్ లో కారు సోషల్ మీడియా సైనికులతోటి మీటింగ్ పెట్టిండు కేటీఆర్ సారు. పార్టీకి పతారం వేస్తానికి ఫేస్బుక్ లో ఎట్లా వాడాలి, ట్విట్టర్ లో ఏం చేయాలి, ఇన్స్టాల్ ఏం పెట్టాలి, యూట్యూబ్ లో ఎట్లా మాట్లాడాలో క్లాసులు చెప్పిండు వీడియోలు చూపించుకుంటా. ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్లను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. 6 గ్యారంటీలు 420 హామీలను దినాం చేయాలని చెప్పి మీటింగ్లలో ఏ లీడర్ ఏం చెప్పింది వీడియోలు తయారు చేపించిండు అందరికి వంచమని. రేపటి సంధి వీళ్ళంతా అదే పనులు ఉంటారు. ఇక కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా అగనట. డబ్బున్నే కేసీఆర్ సార్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడట. సీఎం సీట్లో కూకోవాలంటే బీఆర్ఎస్ కు 60 మంది ఎమ్మెల్యేలు కావాలి, కానీ ఉన్నది 39 మందే. ఒక అల్ల ఎంఐఎం 7 కలుపుకున్నా 46 మందే అవుతారు. మరి కడమ 14 మంది ఎమ్మెల్యేలు ఎట్లా వస్తారో. ఓ దిక్కు ఈల పార్టీ వాళ్ళే సీఎం సార్ ను కలుస్తుంటే రామన్ననేమో 4 వద్దులు అయితే మా బాపే ముఖ్యమంత్రి అవుతాడు అనబట్టే. యాదాద్రి కొత్త గుడి ఓపెనింగ్ చేసినప్పుడు ఎట్లుండే శితం పోయొచ్చిండ్రు. నర్సన్నను దర్శనం చేసుకొని గుడిలో మంచిగా ఫోటోలు దిగి రావాలని మస్తు కాయిష్ పడ్డారు. ఓ నెల రోజులు తీర్థం సాగింది గుడికాడ. ఇప్పుడు సుతా అంతే, ఆయతరం వస్తే బగ్గ పోయేస్తున్నారు. ఇది మన తానా. మరి దేశం అంతటికెళ్ళి 7 లైన్లు కడుతున్నారో తెలుసునా? ఇంకేడికి, అయోధ్య రామయ్య దగ్గరికి. ఇయాల సుత మస్తు మంది వచ్చిండ్రు రామయ్య దర్శనానికి. గంటల కమానం లైన్లు కట్టి కొలుసుకున్నారు. నిన్ననైతే 5 లక్షల మంది వచ్చిండ్రంటే ఎట్లున్నదో చూడురిగా. రాత్రి 7 గంటలకు బంద్ కావలసిన దర్శనాలు 10 గంటల దాకా వెంచిండ్రు. వచ్చినోళ్లను నారాజ్ చేయొద్దని. అందరూ ఒక్కపారే ఉరికి రాకుర్రి. ఓ 15 రోజులాగి నిమ్మలంగా రారని కోరిండ్రు గుడోళ్ళు. 5 ఏండ్ల బాలుడి రూపంలో ఉన్నాడు కాబట్టి బాలక్రామని పిలుస్తారట ఈ కాంచి. ఇక చెప్పుకోవాల్సింది నగల గురించి. బాలరాముడు బంగారి రాముడైండు. మళ్ళా నెత్తి మీద బంగారం శెత్తిరి, వజ్రాలు పచ్చలు ఒదిగిన కిరీటం, నుదిటి మీద వజ్రాలు కెంపులద్దిన నామం, మెడ చుట్టూ తీర్తీర్ నగలు విజయమాల, అండ్లా కెంపులు వదిగిన సుదర్శన చక్రం, కమలం, శంఖం, కలశం పెట్టిండ్రు. ఎడమ చేతి బంగారు విల్లుల ముత్యాలు, కెంపులు, పచ్చల రాయి, కుడి చేతిల బంగారి బాణం, నడుము చుట్టూ కర్దాని, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలతోటి వేసిన నగ, చిన్న చిన్న గంటలు, చేతులకు రత్నాలు పెట్టిన కంకణాలు, ఏళ్లకు రత్నాల ముద్రికలు, పాదాలు బొటన వేళ్లకు అలంకరించిన పైంజానియా. బాలరామునికి 5 ఏండ్లు కాబట్టి ఆడుకుంటానికి ఎండితోటి వేసిన గిలక్కాయ, ఏనుగు, గుర్రం, ఒంటె, తీర్తీర్ బొమ్మలు ముంగట పెట్టిండ్రు. అంతా కూడా భక్తులు సమర్పించిన బంగారమే. కొందరు ఆళ్లే నగలు చేపిచ్చిరట గుడోళ్లతోటి మాట్లాడి. ఉత్తరప్రదేశ్ లా ఓ గోల్డ్ షాప్ లా 132 మంది 12 రోజులు కష్టపడ్డారట కడమవాటి కోసం. 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు వాడిండ్రట. అన్నిటికి కలిపి మొత్తం ఓ 15 కిలోల బంగారం ఉండొచ్చని చెప్తున్నారు. మనం టీవీలో చూస్తుంటేనే షమక్కుమంటున్నాయి గాని ఇక గుడి లోపలికి పోయి చూస్తే ఆడికెళ్ళి కదల బుద్ధి కాదేమో పో. సిటీలా రోడ్డు మీద నడుస్తుంటే మస్తు కోపం వస్తుందబ్బా. అరే మనుషులు నడుస్తానికి జాగే ఉండదు. షాప్ల ముంగట కార్ల పార్కింగు, బండ్ల పార్కింగు. జరంతా ఇసుంటకెళ్ళి నడిస్తే
రోడ్డు మీద వచ్చే బండ్లోళ్ళు కుయి కుయి ఆరని కొడతారు. మాత్రం పోతే టక్కర్లు సుతా కాబట్టే. హైదరాబాద్లో సుతా గిట్లా చేస్తే బాగుంటదబ్బా. ఒత్తుడు ఒత్తుతే అట్టనిగినట్టు అనిగింది పో. తుక్కుని తీసి ట్రాక్టర్ లేసింది. రోడ్డు మీద బోర్డు నాటినందుకు పీక్ అవతల పడేసింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముంగడికి గుంజి కడితే పంజాతోని పడగొట్టింది. ఎన్నని చెప్తాం, తొవ్వకు అడ్డం అవు పడితే చాలు జేసీబీ వచ్చుడే పొరక చేసుడే. ఆ దుగ్నాల ముంగడ చూడు కూలగొట్టినాక ఎట్లున్నదో. ఓ కొడుకు ఆయనతో నా డబ్బా పని చేస్తాటూర్రు అని క్రేన్ తోటి లాబట్టి అసుంటకు తీసుకుపోతుండు ఓనరు. వరంగల్ హన్మకొండలో జోరుగా నడుస్తుంది రోడ్లు సాఫ్ చేసే కార్యం. ఫుట్పాత్ లను కబ్జా పెట్టే వరకు పబ్లిక్ కు తిప్పలైతుందట. మరి యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి ఇప్పటి వరకు. ప్రతి వారు రోడ్డు మీద రావడం, బండి కానీ లేకుంటే షాపులు కానీ రోడ్డు మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా పెద్ద వ్యాపారులు షాపింగ్ కాంప్లెక్స్లకి పార్కింగ్ లేకుండా అనుమతులు ఇవ్వద్దని చెప్పి వాజీవే. ముంగట పార్కింగ్ ఉండదు గాని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కడతారు కొందరు. తొవ్వకు అడ్డమున్న బోర్డులు, షాపులు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు ఏది ఇడిచి పెడతలేరు మున్సిపాలిటీ వాళ్ళు. నోటీసులు ఇవ్వకుంటే ఎట్లా కూలగొడతారని కొందరు గడబడి చేసిండ్రు. పండ్లు, పూలు, అరేక్ మాల్, చిన్న దందాలన్నీ రోడ్ల పక్కకే నడుస్తున్నాయి. వాళ్ళకు బతుకు తెరువు చూపిస్తే బాగుంటదని అందరి మాట. వాడలల్లా ఏమైనా షట్టర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పియండి, మెయిన్ రోడ్ ని క్లియర్ గా పెట్టండి. అయితే ఈ అన్ని నిన్నయాల్టీ నుంచి నడుస్తున్న దందాలు కాదుల్లో షానేన్లాయ్. లీడర్లకు మామూలు ముట్టే వరకు అంత నిమ్మలంగానే నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఫుట్పాత్లు సాఫ్ చేసే కార్యం శురువైంది అన్నట్టు. రేపు అంతటి ఇట్లనే చేస్తారేమో, ముందే సగబెట్టుకోరి మరి. నాకు డౌటు, ఫలానా లీడర్ను ఆ యూనివర్సిటీ పిలిచింది, గా లీడర్ను గీ యూనివర్సిటీ రమ్మన్నది అని ఏరే దేశాలకు పోతుంటారు. ఆడ స్పీచ్లు ఇస్తే ఇన్నోళ్ళంతా సప్పట్లు కొట్టిన ఫోటోలు, వీడియోలు మళ్ళా మనకు పంపి పబ్లిసిటీ తెచ్చుకుంటారు. కానీ మన యూనివర్సిటీలకు ఎందుకు రారో? గవన్నీ మళ్ళీ నాడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. రైట్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ కు ఘన సన్మానం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అటెన్క పబ్లిక్ తిప్పల మీద లడాయి చేసి అసెంబ్లీ ఎలక్షన్ల గెలిచినందుకు యూనివర్సిటీకి పిలుచుకొని ఈ మర్యాదలు చేసిండ్రు ఓయూ జేఏసీ లీడర్లు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, మన గద్దరన్న మనకి ఎంత తోడ్పాటుగా నిలిచారో మనకు తెలుసు. ఉద్యమంలోనే కాదు, అంబేద్కర్ కాలేజీ పెట్టి గరీబులకు ఎట్లా చదువులు చెప్తుంది, కంపెనీలు పెట్టి జాబులు ఇస్తుంది, యాద్ చేసిండ్రు వచ్చిన వాళ్ళంతా. ఇక గద్దరన్న బిడ్డ గిట్ల అన్నది కాక ఫ్యామిలీ గురించి. తెలంగాణలో అందరికీ పెద్ద దిక్కు అనగానే మనకు మన వెంకటస్వామి అంకుల్ గుర్తొస్తారు. నెక్స్ట్ అన్న అనగానే ఎవరు గుర్తొస్తారు మనకు? వినోద్ అన్న, వివేక్ అన్న అంటాం. తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది, వచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ ఎంత తెరలు చేసింది మొత్తం చెప్పుకొచ్చిండు వివేక్ సారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల గురించి మర్చిపోయినాడు. కేవలం ఆయన కుటుంబ సభ్యులు వారికి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వారికి ఎట్లా అధికారం కల్పించాలి, వారికి ఎట్లా అవినీతిలో వాళ్ళకి ఎట్లా వాటర్ రావాలి. 10 ఏళ్ల ఏలువాడి మంచిగా లేనందుకే పబ్లిక్ అంతా మార్పు కోరుకుండ్రు, అందరు మెచ్చేటట్టు చేస్తామన్నాడు. మీరు ఒక్క పారే ఎంత పైకం చూసి ఉండొచ్చు రబ్బా. మీ పర్సులో ఓ 5-10 వేలు, ఇంట్లో ఓ 50 వేలు, లేదంటే 1,00,000. బ్యాంకుకు పోతే 5కెళ్ళి 10 లక్షలు లెక్క పెడుతుంటే చూసి ఉండొచ్చురు. కానీ ఈ నడుమ నోట్ల గుట్టలే దొరుకుతున్నాయి. తొవ్వే కొద్ది బయట పడుతున్నాయి. పొరపాటున గుప్త నిధులేమో ఏ గుళ్ళు గోపురాల కాడ బయట పడ్డాయో అనుకునేరు. ఇండ్లనే కట్టలు వెళ్తున్నాయి. ఇగో గిట్లా నోట్ల కట్టలు, తీరొక్క నగలు, పిరంగల్ల సేఫ్ కంపెనీ ఫోన్లు, ట్యాబులు, అల్కటి కంప్యూటర్లు, పెట్టెల నిండా తీరొక్క చేతి గడియారాలు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ సార్ ఇంట్లో దొరికినాయి. 100 కోట్లకు మీదనే ఆస్తులు కూడా పెట్టిండట. ఇప్పుడు మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడు. ఆమ్దానికి మించి పైసలు కమాయించిండని ఏసీబీలో కంప్లైంట్ వస్తే ఏగిలివారంగా 5 గంటలకెళ్లే సార్ ఇండ్లు, ఆఫీసులు, చుట్టాల ఇండ్ల చెకింగ్లు చేస్తే ఇవి బయటపడ్డాయి. రూల్స్ పక్కన పెట్టి పర్మిషన్లు ఇచ్చినందుకు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర గట్టిగా లంచాలు గుంజిండట. పాత గవర్నమెంట్ లో కార్ లీడర్లతో అతకం పథకం ఉండేదట. సర్కార్ మారంగానే ఈ ముచ్చట ఎవరు ఏసీ బొల్ల సేవులేసిండ్రో. ఒక్కనాడు దేవులాడితేనే 100 కోట్ల ఆస్తి బయటపడ్డది. ఇంకా సార్ బ్యాంకు లాకర్లు, ఏడేడ భూములు కొనడానికి వివరాలు తీస్తున్నారు. అవన్నీ కలుపుకుంటూ ఇంకెంత ఉంటాయో గానీ అవినీతి ఆస్తులు కూడా పెట్టుట్లా సార్ తోపులకే తోపున్నట్టుండు పో. ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్ గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రొసీజర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.
ఓట్ల ముంగట పొత్తులు ఎత్తులు మామూలే, పవర్లున్నోళ్ళని దించాలే, కుర్చీ ఎక్కాలని ప్రతిపక్ష పార్టీలు కూటములు గ్రూపులు కడుతుంటాయి. పార్టీ సీనియారిటీ పబ్లిక్ల పతారని బట్టి సీట్ల లెక్కలు తెలుసుకొని ఓట్లకు దిగుతుంటారు. అగో గాడనే వస్తుంది అస్సలు తేడా. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు అన్ని సీట్లు కావాలని డిమాండ్లు గట్టిగానే ఉంటాయి. పురి కలిస్తేనే ఏ పొత్తైనా ముంగటికి పోతుంది. మరి ఏమైందో గాని ఈ గ్రూపులా గీ ముచ్చట తెలిసింది. ఇండియాలో గ్రూపులు అయితే అయ్యింది. అందరం ఒకటై కొట్లాడదామని కాంగ్రెస్ అంటుంటే మేము సొంతంగా పోటీ చేస్తామని కొన్ని పార్టీలు అంటున్నాయి. మళ్ళా ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోము, ఒంటరిగా నిలబడతామని టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతమ్మ అనుకొచ్చింది. మొదలు ఇండియా గ్రూప్ లో కామ్రేడ్లు కరెక్ట్ గా లేరు, మా సీట్లకే సూటి పెట్టిరు అనేది మేడం మాట. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సార్ కూడా బాజాబ్తా చెప్పిండు, మా చీపురు పార్టీ సింగిల్ గానే కొట్లాడుతుంది, ఎవరితోటి కలవమని. ఆ లెక్కన చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ మాట కూడా ఇదే కావచ్చు. లేలే మీరు అట్లా మాట్లాడొద్దు, అందరం కలిసే ఉందాము, ఏదన్నా ఉంటే ఊకొని మాట్లాడుకుందామని కాంగ్రెస్ సీనియర్లు అనుకొస్తున్నారు. మమతా బెనర్జీ లేకుండా ఇండియా గ్రూపే లేదన్నాడు జయరాం రమేష్ సారు. ఎన్సీపీ పార్టీ కూడా ఇదే మాట ఉన్నది, ఇడిపోయే ముచ్చటే లేదని. పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీని ఓడగొట్టేదానికి 25కు మీద పార్టీలు కలిసి ఇండియా గ్రూప్ పెట్టినాయి. ఇదివరకే 4-5 మీటింగ్లు అయినాయి. ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు పోటీ చేయాలనేది మాట్లాడుకునేది ఉంది. ఇంకో 2-3 నెలలు అయితే ఓట్లు. అటు రాహుల్ సార్ యాత్ర చేస్తున్న టైంలోనే 2 పార్టీలు సొంతంగా పోటీ చేస్తామనే వరకు ఢిల్లీ రాజకీయం గరం అయ్యింది. మీకు మతికుందో లేదో, చిన్నప్పుడు చిక్కల మీద తెల్ల కాగితం పెట్టి పెన్సిల్తో రుద్దితే సేమ్ టు సేమ్ అచ్చబడేది. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ తోని పెన్సిల్ ముద్రలు కొట్టి మట్రంగా కటింగ్ చేసి దాచుకునేది. నా దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయో చూసినవా అని దోస్తులకు చూపించి మురిసేది. గా నల్ల కాగితాలు చెల్లవని తెలిసినా అదో సంబురం ఉంటుండే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, అరే మ్యాజిక్ చేసిండా, మంత్రం వేసిండా? నల్ల రంగు కాగితం నీళ్ళ రుద్దితే 500 నోట్ అయింది. అబ్బా మాకు కూడా కర్రె కాగితాలు సూట్ కేసు నిండిస్తే బాగుండు, లచ్చలవు అనిపిస్తుందిలే. ఇట్లా ఆశ చూపించే నిండుగా గుండ్లు కొడుతురు మనోళ్ళు. ₹1,00,000 ఇస్తే 5 లక్షలు ఇల్వగల నల్ల నోట్లు కెమికల్ ఇస్తారు. పైకం అవసరం ఉన్నప్పుడు కడుక్కుంటే చాలు కడక్ కడక్ నోట్లు తయారైతాయని నమ్మిస్తారు. హైదరాబాద్ బోడుప్పల్లో ఆయన నమ్మే 5 లక్షలు ఇచ్చి 25 లక్షల నల్ల నోట్లు తెచ్చుకున్నాడు. ఇంటికొచ్చి ఎంత కడిగినా ఎన్ని మట్ల రుద్దినా నల్లగానే ఉన్నాయి కానీ తెల్లగా పూ కొడుకు మోసం చేసిండ్రని లబ్బ ఏడ్చుకుంటా పోలీసుల కాడి కురుకుతే 2 అరెస్ట్ చేసిండ్రు, గ్యాంగ్ లీడర్ పరారైండు. ఇంత కథ ఏందంటే, యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు, ఈయన ముందే క్లీన్ చేస్తాడు, అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది. గదన్నట్టు ముందు ఒరిజినల్ నోట్కే రంగు రుద్ది మన ముంగట క్లీన్ చేస్తారు. నియంగా నోటే కాబట్టి బయట ఏడిచ్చినా బరాబరి వెళ్తుంది. కానీ ఏ రోటోళ్ళకి అమ్మేటప్పుడు ఉత్తుత్తి చేతిలో పెడతారు. ముద్దుగా వాట్సాప్ లో మెసేజ్లు పంపి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒకవేళ నియంగానే నల్ల కాగితం నోట్ల ఏది ఉంటే వాళ్ళే కోట్ల రూపాయలు తయారు చేసుకొని అంబానీ అదానీలను దాటేస్తారు. కానీ బయట ఎందుకు అమ్ముతారు? ఈ చిన్న లాజిక్ మర్చిపోతే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది అన్నట్టు. నేను అందరికీ తెలవాలి, అందరు నన్ను గుర్తుపట్టాలి, 10 మంది మెచ్చుకోవాలి, నాతో ఫోటోలు దిగాలి. ఓ ఇట్లా చాలా మందికి ఉంటుంది. ఇగేముంది, ఫోన్లు దియ్య, వీడియోలు గుంజ, సోషల్ మీడియాలో పెట్టా, లైకులు కమెంట్లు బగ్గొస్తే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు అట్లా కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, గుర్తింపు దానికి అదే వస్తుంది. ఇగో గిట్లా మస్తు వాడుతుందిలే. పెద్దమ్మ పేరు నారాయణమ్మ, 22 ఏండ్ల కంచెలి హైదరాబాద్ మున్సిపాలిటీల స్వీపర్. చీపిరి అందుకునే కంటే ముందే పాట అందుకుంటదుల్లో. బంజారా హిల్స్ ఏరియాల పొద్దుగాల వాకింగ్లకు పనుల మీద తిరిగేటోళ్లకు బగ్గెరికే ఈమె గురించి. పూలవనమునా పూషిన బ్రహ్మము గౌరీదేవిగా పుడమికి చేరెను. వెనకటేం చదివిందో గాని హిందీ పాటలు సుత ముద్దుగా వాడుతుందబ్బా. సంసార్ కరుణా సదా భజను మే రహనా ఎక్ దిన్ సేడా ఆతిన గోడా. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు అంటారా? గల్లీ నుంచి ఢిల్లీకి పోతుంది అవార్డు తీసుకోనికే. హౌ పనితనం మెచ్చి 26 జనవరి నాడు జాతీయ కర్మచారి అవార్డు ఇస్తున్నారు. మళ్ళా గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అందరు పిలిచి సన్మానాలు చేస్తురు గాని ఉంటానికి ఇల్లు లేదు, బియ్యం ఇచ్చే రేషన్ కార్డే లేదట. ఇల్లు లేదు నాకు అన్న, ఇల్లు గవర్నమెంట్ ఇస్తే దానం నాగేంద్ర, మావిడి నరసింహరావు లోకల్ లీడర్లు గుంజుకురు, ధ్వంసం చేసిరు. రేషన్ కార్డు తెలంగాణ వచ్చిందంటే పోయింది. ఇక ఈ అక్క పేరు నాగలక్ష్మి. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలా 5 ఏండ్ల కాంచెలి ఈ షీ టాయిలెట్ బండిని నడిపిస్తుంది. సేవలకు మెచ్చుకొని సెంటరోళ్ళు 26 జనవరికి ఢిల్లీకి రమ్మని పిలిచిండ్రు. మార్కెట్ల దగ్గర, బ్యాంకుల దగ్గర ఎక్కువ శాతం రద్దీగా ఉండే ప్రదేశాలలో దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అవార్డులంటే పెద్ద పెద్దోళ్ళకే అనుకుంటాం, అసొంటిది ఈ లక్సుతో వచ్చినాయంటే సేవలు అట్లున్నాయి. మళ్ళా చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.